భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధి గౌతంపూర్లో జరిగిన ఈశ్వర్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. మృతుడు ఈశ్వర్ భార్య రెహానాకు నిందితుడు రమేష్ కి వివాహితర సంబంధం నేపథ్యంలో పథకం ప్రకారమే హత్య చేసినట్లు తెలుస్తోంది. నిందితుడు రమేష్, రెహానాతో పాటు సహకరించిన రమేష్ భార్య ఇందిర, మేనల్లుడు చందులను అరెస్టు చేశారు. హత్యకు ఉపయోగించిన 2 కత్తులు, ఆటోను స్వాధీనం చేసుకుని నిందితులను రిమాండ్కు తరలించినట్లు కొత్తగూడెం డీఎస్పీ అబ్దుల్ రెహమాన్ తెలిపారు. డీఎస్పీ అబ్దుల్ రెహమాన్ విలేకరులతో మాట్లాడుతూ 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో సాహు ఈశ్వర్ కుమార్ ను కత్తులతో దాడి చేసి 2 వ్యక్తులు ఆటోలో పరారయ్యారని, పోలీస్ స్టేషన్లో కేసు నమోదైందని, కత్తిపోట్లకు గురైన ఈశ్వర్ ఖమ్మంలోని ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ 7వ తారీఖున మరణించారు. చనిపోయాడని 2 టౌన్ పోలీసులు కేసు నమోదు చేస్తున్న నేపథ్యంలో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయన్నారు. సాహు ఈశ్వర్ 15 సంవత్సరాల క్రితమే ముస్లిం మహిళను సయ్యద్ ఎండ్ రెహమాన్ ను వివాహం చేసుకోగా వారికి 2 పిల్లలు కూడా ఉన్నారని, హారిక రమేష్ తో వివాహితర సంబంధం కొనసాగించడాన్ని భర్త ఈశ్వర్ గమనించి కోప్పడుతూ ఉండటంతో తన భర్తను అడ్డు తొలగించుకునేందుకు రెహనా పథకం రూపొందించిందని, మృతుడు ఈశ్వర్ ఇంటి వద్ద ఉండగా జనసంచారం లేని సమయంలో రెహనా సమాచారం మేరకు రమేష్, అతని మేనల్లుడు చందు, భార్య ఇందిరా సహకారంతో ఈశ్వర్ ఇంటికి వెళ్లి కత్తులతో దాడి చేశారని వివరించారు. నిందితులను 4గురిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగిందని, హత్యకు ఉపయోగించిన కత్తులను, ఆటోను స్వాధీనపరుచుకున్నామని, నిందితులను రిమాండ్కు తరలిస్తున్నట్టు తెలిపారు. సాహు ఈశ్వర్ కుమార్ అనే ఆయన మీద 2 వ్యక్తులు కత్తితో దాడి చేసి ఆటోలో వేసుకొని పారిపోయారనేది దాని మీద ఒక 3 నాట్స్ కేసు చేసింది. ఆ కత్తిపోట్లకు గురైనటువంటి వ్యక్తి సాహు ఈశ్వర్ కుమార్ అనే ఆయన ఆరోగ్య హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతూ అక్కడ కొత్తగూడెం గవర్నమెంట్ హాస్పిటల్ సింగరేణి హాస్పిటల్ తీసుకెళ్ళారు. అక్కడ నుంచి సీరియస్గా ఉందంటే ఖమ్మం ఆరోగ్య హాస్పిటల్ తీసుకుని అక్కడ ట్రీట్మెంట్ పొందుతూ చనిపోయినారు. 7వ తారీఖు చనిపోయింది ఆరోగ్య హాస్పిటల్. దాని మీద సిఐ 2 టౌన్ గారు రమేష్ గారు తన సిబ్బందితో ఈ 3 నాట్స్ చేశారు. తర్వాత ఆర్డరింగ్ చేసి 3 నాట్స్ చేసి కేసు ఇన్వెస్టిగేషన్ చేశారు. ఈ ఇన్వెస్టిగేషన్లో రకరకాల విస్తుగొల్పే నిజాలు బయటకు వచ్చాయి. ఏదైతే ఈ చనిపోయినటువంటి వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తి ఒక 15-20 సంవత్సరాల క్రితం ప్రేమించి ఒక ముస్లిం అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. ఆ ముస్లిం అమ్మాయి పేరు సయ్యద్ ఎండి రెహనా అనే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. ఈ పెళ్లి చేసుకున్న క్రమంలో 2